Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. మిత్రులకి నమస్కారాలు. ఈరోజు లీప్ యాప్లో మనం హెచ్ఎం గారి యొక్క ప్రొఫైల్లో మన యొక్క కొత్త హెచ్ఎం ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఎలా అప్డేట్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇందుకు గాను మీరు ముందుగా ఏం చేయాలంటే ప్లే స్టోర్ నుంచి లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తదుపరి మీరు యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, యూజర్ నేమ్ వద్ద ఈ యూజర్ నేమ్ వద్ద మీరు ఏదైతే పాఠశాలకి వెళ్ళారో ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. డైస్ కోడ్ తోటి స్కూల్ లాగిన్లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ వద్ద మీరు ఏదైతే గతంలో పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దయచేసి మీ ట్రెజరీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయకూడదు. హెచ్ఎం డీటెయిల్స్ అనేది ఓన్లీ స్కూల్ లాగిన్లో మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే లీప్ యాప్ మొదట ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గతంలో వారు కొంతమంది స్కూల్ పేరు పెట్టుకున్నారు స్కూల్ లాగిన్ కాబట్టి, కొంతమంది హెచ్ఎం గారు గతంలో చేసిన హెచ్ఎం గారు వారి పేరు అనేది పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఇది స్కూల్ లాగిన్ కాబట్టి స్కూల్ పేరు మాత్రమే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇండివిజువల్ లాగిన్లో అయితే మన పేరు చూపించాలి, స్కూల్ లాగిన్ కాబట్టి స్కూల్ పేరు చూపించాలి. అది కూడా ప్రొఫైల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మొదటగా ఏం చేయాలంటే మనకి యోగాంధ్ర రిజిస్ట్రేషన్ కానీ ఆధార్ బేస్డ్ ఓటీపీలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియ అనేది హెచ్ఎంలు అందరూ ఇమీడియట్గా ఒక 5 నిమిషాలు శ్రద్ధ పెడితే పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ ముందుగా మీరేం చేయాలంటే ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఈ 3 అడ్డగీతలు ఉన్నాయి. ఆ అడ్డగీతల మీద టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మీకు అక్కడ ప్రొఫైల్ అని చూపిస్తుంది. ప్రొఫైల్, మై ప్రొఫైల్ ఉంటుంది. ఈ మై ప్రొఫైల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్లో మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, గతంలో పనిచేసినటువంటి కానీ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కానీ వారి వివరాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ 2025లో భాగంగా కొత్తగా అపాయింట్ అయినటువంటి పిఎస్హెచ్ఎంలు కానీ హెచ్ఎంలు కానీ లేదా టీచర్స్ కానీ ఎవరైనా సరే స్కూల్ లాగిన్ ఉపయోగిస్తున్నట్లయితే ఈ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మార్చుకోదలుచుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పెన్ సింబల్, దాన్ని అప్డేట్ చేసేది ఎడిట్ సింబల్, అది దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి హైలైట్ ఇక్కడ అన్ని నెంబర్స్ అనేది చూపిస్తాయి. మీరు ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేస్తున్న హెచ్ఎం నెంబరు ఇక్కడ చూపిస్తుంది. ఆ హెచ్ఎం నెంబర్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. అది ఇప్పుడు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన హెచ్ఎంఐ అయినా ఉండొచ్చు, గతంలో 23 బదిలీల్లో ట్రాన్స్ఫర్ అయిన హెచ్ఎంఐ అయినా ఉండొచ్చు, లేదా 2023లో ట్రాన్స్ఫర్ అయ్యి మధ్యలో మారిన హెచ్ఎంలు అయినా కూడా అయ్యి ఉండవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుత హెచ్ఎం మార్చుకొని ఉండకపోవచ్చు, గమనించగలరు. కాబట్టి ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వెంటనే వారికి ఒకసారి కాల్ చేసి చెప్పండి, నేను ఈ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటున్నాను లీప్ యాప్లో, దయచేసి మీరు ఓటీపీ చెప్పాల్సి ఉంటుందని రిక్వెస్ట్ చేయండి. ఓకే. తర్వాత మీరు ఎవరి నెంబర్ అయితే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ వారి నెంబర్ ఎంటర్ చేయాలి. స్కూల్ పేరే ఉంటే ఓకే ఇలానే ఉంచండి. అలా కాకుండా గతంలో పనిచేసిన హెచ్ఎం గారి పేరు ఉంటే అది తీసేసి ఫస్ట్ నేము ఎంపీపీఎస్ లేదా ఎంపీఎస్ ఏదైతే వర్తిస్తుందో యూపీ హై స్కూల్ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేయండి.
ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా గతంలో ఉన్నటువంటి హెచ్ఎం ఐడి ఉంటే మీ మెయిల్ యాడ్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయండి. అదేవిధంగా సీక్రెట్ క్వశ్చన్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి. దానికి ఆన్సర్ కూడా యాడ్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే సీక్రెట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ ఉంది, క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు ఏ క్వశ్చన్ పెట్టుకుంటారో ఆ క్వశ్చన్కి అవి కూడా డీటెయిల్స్ అనేది మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోవటం ఉత్తమము. తర్వాత ఇవి మార్పు చేయాల్సిన అన్నీ మార్చుకున్న తర్వాత మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఏ హెడ్ మాస్టర్ నెంబర్ అయితే ఇందులో ఇప్పుడు ప్రజెంట్ మనకు చూపిస్తూ ఉందో ఆ హెడ్ మాస్టర్కి ఓటీపీ వెళ్తుంది. ఆల్రెడీ ఆయనకి మీరు ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఓటీపీ చెప్పమని. ఆయన ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ డేటా అనేది అప్డేట్ అవుతుంది. అది నేను లైవ్లో మీకు చూపిస్తాను. కొత్త హెచ్ఎం వివరాలు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆ కొత్త హెచ్ఎం గారికి పాత హెచ్ఎం గారికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓటీపీ గతంలో పనిచేసిన హెచ్ఎం గారిని సంప్రదించి ఓటీపీ తెలుసుకున్న తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అప్డేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాము. డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మనం ఓకే మీద